నెల్లూరు జిల్లా కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర రాజకీయ కలకలం రేగుతుంది. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై సొంత పార్టీ శ్రేణులే తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం మాకొద్దు, ఆయనను వెంటనే మార్చాలంటూ అల్లూరు మండలంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున మనోగత సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ కోసం రక్తం తారపోసినా తమను సస్పెండ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ ఆవేదనను చెప్పుకునేందుకు చెలో తాడేపల్లికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైసీపీ సీనియర్ నేత సామంతుల సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. నిప్పులు చెరిగారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వలస వచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలుంటూనే తమను సస్పెండ్ చేసే హక్కు ఆయనకు ఎక్కడదని ప్రశ్నించారు. మాకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా కండువా కప్పారు. ప్రతాప్ కుమార్ రెడ్డి కాదు, మమ్మల్ని పార్టీలోకి తెచ్చింది 2014-2019 ఎన్నికల్లో రాత్రింపవలు వైసీపీ జెండా మోసి కష్టపడి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించారు. ఆయన చేసిన అక్రమాలు ఆగడాలు భరించలేకే 2024 ఎన్నికల్లో ప్రజలు ఆయనను ఘోరంగా ఓడించారు. ఆయన కోసం గ్రావెల్ తోలి మూటలు మోసాం, ఆ కాయలు కూడా ఇంకా మనలేదు. అప్పుడే మమ్మల్ని సస్పెండ్ చేస్తారా అంటూ సురేష్ రెడ్డి మండిపోయారు. ముందుగా జై జగన్, జై జగన్, జై జగన్. ఫస్ట్ నన్ను పార్టీలో తీసుకుంది జగనన్న నెల్లూరుకి వచ్చినప్పుడు సుకుమార్ రెడ్డి నన్ను ఫస్ట్ పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. జాయిన్ చేసుకున్న కాడి నుంచి కూడా ఆయన అంటే నడుస్తానే ఉన్నాం. తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ చేసినప్పుడు మా ఊరు మంచి మెజార్టీ తీసుకొచ్చాం. మెజార్టీ తీసుకొచ్చినప్పుడు కూడా సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే ఒక్కరోజు కూడా మా ఊరికి వచ్చిన దాఖలా లేదు. ఎమ్మెల్యేకు ఒక్కరోజు కూడా ఎప్పుడు ఆ 5 సంవత్సరాల్లో కూడా ఒక్కరోజు కూడా వచ్చే సమస్యలు తీర్చిందంటే ఎవరన్నా ఉంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డి మాకు సమస్యలు తీర్చినారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కానీ కావలి నియోజకవర్గం మీద చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏదన్నా ఉంది గుర్తింపు అంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డిదే. ప్రతి ఒక్కరు చిన్న కాడి నుంచి పెద్ద దాకా ఏ ఊరికైనా నియోజకవర్గంలో ఏ ఊరికైనా డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కావచ్చు, ప్రచారానికి కావచ్చు, ఏ ఊరికైనా వెళ్ళండి, చిన్న స్థాయి నుంచి లీడర్ పేరు చెప్పగలగా సత్తా ఉన్న నాయకుడు ఎవడన్నా అంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డి. ఏ నాయకుడికి లేదు. ఏ ఊరికైనా పో, ఆ ఊర్లో పేర్లు కావచ్చు, ఆ ఊర్లో ప్రతి ఒక్కరి ఇంటి పేర్లతో సహా పిలుస్తాడు. ఏ లీడర్కి ఎమ్మెల్యే కాదు, ఇంకెవరన్నా కాదు, ఎవరికి లేదు. అంత చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అంత పొట్టు అనేది ఎవరికి లేదు. అందరూ ఫోటోల కోసం దానికోసం పార్టీలో తిరుగుతున్నాం చేస్తున్నామంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, అల్లూరులో పలానా నాయకుడు పలానా ఊరు పేర్లు కరెక్ట్గా 10 మంది పేర్లు చెప్పమని చాలు. ఈ ఊరు ఇప్పుడు మాది రాయపేట. నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వైసీపీలోనే పనిచేశాను. నా పేరేందో తెలియదు. ఆయనకి ఎదురు పడితే నమస్తే పెట్టాడా, అయిపోయింది. ఎవరు ఎక్కడికి వచ్చాడు, ఏం పని మీద వచ్చాడు, అవి ఏం తెలియదు. అదే సుకుమార్ రెడ్డి ఎదురుగా కనపడండి, ఏ సమస్య, దేనికి వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగి మరీ చేయగలగా నాయకుడు ఎవరంటే ఒక మల్లెమాల సుకుమార్ రెడ్డి. అది ఎవరికైనా కావచ్చు, పగోడుకు కావచ్చు, తనోడుకు కావచ్చు, ఎవరికైనా సరే ఇంటింటికి డోర్ టు డోర్ చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్క ఇష్యూలో మాకు హెల్ప్ చేసిందల్లా కూడా మల్లెమాల సుకుమార్ రెడ్డి. 10 సంవత్సరాలు నడిచాం ఎమ్మెల్యేతో, ఎప్పుడు మాకు సహాయపడ్డదే లేదు. అల్లూరు మండలంలోకి మా ఊరు ఫస్ట్ 150 మెజార్టీతో ఫస్ట్ మాదే వచ్చింది. ఆ టయాల్లో కూడా ఎమ్మెల్యే మా ఊరికి వచ్చి కనీసం మా ఊరి సమస్య ఏంది అవన్నీ కనుక్కున్న దాఖలాలే లేదు. ఈరోజు సస్పెండ్ ఏ విధంగా చేయగలుగుతాడు, దేనికి ఎందుకు చేస్తాడు సస్పెండ్ చెప్పండి. కష్టం చేసినందుకు సస్పెండ్ చేస్తారా? పని చేసినందుగా, తిరిగి పార్టీకి కష్టపడ్డందుగా సస్పెండ్ చేసేది ఎందుకు? పార్టీలో నువ్వేమన్నా చేర్చుకున్నావా? ఎందువల్ల? ఇక పని చేయటం మాకు పయ్యిలు పడదు, మా వల్ల కాదు. మేము ఇక్కడి నుంచి ఏదన్నా మా సమస్య ఏదైనా ఉంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి
నా పేరు సామంతుల సురేష్ రెడ్డి. ముందుగా ప్రజారాజ్యం పార్టీ నుంచి వలస వచ్చిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిన్న మమ్మల్ని ఒక 6గురిని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు. మమ్మల్ని సస్పెండ్ చేసే హక్కు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే నాకు కండవ ఆయన కప్పలేదు. నాకు జగన్మోహన్ రెడ్డి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. మాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డలుగా ఎదిగాం. తర్వాత జగనన్న పార్టీ పెట్టినాక జగనన్నతో నడుస్తూ 2014, 2019లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైసీపీ జెండా మోసి మా కష్టపడి మేము గెలిపించాం. 2024లో ఆయన చేసిన అక్రమాలు ఆగడాలు తట్టుకోలేక ప్రజలను ఓడించాడు. ఆయనకి నేను గ్రావెల్ తోలి మూటలు మోసాను డబ్బులు. ఆ మూటలు మోసి నా బుధాలు కాయలు కాసినాయి. ఆ కాయలు మానక ముందే నన్ను సస్పెండ్ చేశాడు. ఆయన చేసిన అక్రమ అవన్నీ త్వరలో ఈ ఒక్క మీటింగ్తో వదలం. ప్రతి మీటింగ్లో మాట్లాడతాం. ఆయన నాయకత్వంలో మేము పనిచేయం. ఆయన నాయకత్వం మాకు వద్దు. జగనన్న దగ్గర తాడేపల్లి తీసుకొని జగనన్న మాకు అవకాశం కల్పిస్తే జగనన్నకి మేము విన్నవించుకొని ఆయన నాయకత్వాన్ని పెంచుకోవడానికి మా నియోజకవర్గానికి ఆయన నాయకత్వంలో మళ్ళా గెలవంగానే సస్పెండ్ చేసేస్తాడు. ఎందుకంటే దోచుకోవడానికి ఇంకోరికి అవకాశం వస్తుందేమని భయపడి మొత్తం ఆయనే దోచుకోవాలని, మొత్తం ఆయనే సంఖలో పెట్టుకోవాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడు. ఇది పెద్దలందరూ గమనించి రామిరెడ్డి ప్రతాప్ కాదు చూసి ఈ రోజు మమ్మల్ని 6గురిని సస్పెండ్ చేశారు. ఇక్కడ 200 మంది నాయకులు ఉన్నారు. వీళ్ళని కూడా రేపు ఉదయం సస్పెండ్ చేస్తారా? చేయగలరా? దమ్ముందా మీకు? చేయగలిగితే చేసి చూపించండి. ఇంకా వీళ్ళు కాకుండా వెనక నుంచి సుకుమారెడ్డి వచ్చి కలిసిపోయిన నాయకులు చాలా మంది ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. సుకుమారెడ్డికి సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ ఫోటోలు రేపు ప్రెస్ కూడా రిలీజ్ చేస్తాం. వాళ్ళగా సస్పెండ్ చేయగలరా? మీరు సస్పెండ్ చేయగలిగితే మేము మిమ్మల్ని బాగా గౌరవిస్తాం. మీరు ఊరినే వెనక చాటు వేరి ఒక పిఏ మాటో ఎవరో చెంచాగాడి మాటో ఇన్ని ఊరినే సస్పెండ్ చేసి చెప్పుడు మాటని సస్పెండ్ చేస్తే మీకే నష్టం, మాకేం నేను లేదు. మేము జగనన్న తమ్ముళ్ళు, పార్టీ జెండా మోసిన పిల్లకాయలు. మీకోసం 2000 నాన్ అవైలబుల్ కేసులు కూడా పెట్టించుకొని నువ్వు తగిన గుణపాఠం నేర్పించావు. మా కార్లు బాగా కొట్టించుకొని మా ఆస్తులు నష్టపోయి మాకు తగిన గుణపాఠం తగిన ఇది చేసావు. నిన్నంత తొందరగా వదలం. నీ నాయకత్వం ఉంటాం, ఎంత దూరమైనా పోరాడతాం. నీకు నాయకత్వం ఉండదే ఉండదు. నీది అపోహ. నీకు ఎవరో చెంచాగాలు చెప్పిన మాటని నువ్వు చేసావు. పిఏల మాటని రాజకీయం చేసేదేందా నువ్వా? ఎవరు పిఏ మాటని రాజకీయం చేస్తా? 7 రేత్రి మొగులు కష్టపడ్డావు నీకోసం. మర్చిపోయావా అంట? ఎలక్షన్ దాకా సుకుమారెడ్డి కావాలా? ఎలక్షన్ అయిపోయినాక సుకుమారెడ్డి ఇంటికి కూడా సస్పెండ్ చేస్తా. ఆయన సంఖ్య నాకుండా చేసుకోకూడదు. ఎలక్షన్ ఆయన నాకు కల్పిస్తే నేను జగనన్న దగ్గరికి వెళ్ళి జగనన్నకు మా మనోవేదన చెప్పుకొని మేము నాయకత్వాన్ని మార్చుకునేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం జరుపుకోవడానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీకి జరిగింది. కేవలం ప్రతాప్ రెడ్డి గారి అవలంబిస్తున్న నిర్ణయాలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని సమావేశం పరచడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు అందరికీ
వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతాప్ రెడ్డి గారు గతంలో 2014, 2019 2 పర్యాయాలు గెలిచినప్పుడు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో శ్రమించి అతన్ని 2 పర్యాయాలు గెలిపించినారు. కానీ ప్రతాప్ రెడ్డికి ఆ నాయకులు గెలిపించిన నాయకులది ఏ ఊరు గాని పేరు గాని తెలుసుకునే కృతజ్ఞతా భావం ఇప్పటికే లేకపోవడం నాయకులుగా మా కర్మని మేము ఈరోజు భావిస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తి కింద ఇన్ని రోజులు మా సమయాన్ని ఇతనికి వేస్ట్ చేసినందుకు ఎంతో బాధపడతా ఉన్నాం. గడిచిన 2 ఏ ఊర్లో గాని ఏ మండలంలో గాని ఒక పార్టీ సమావేశాన్ని నాయకులను పిలిచి గాని కార్యకర్తలను పిలిచి గాని సమస్యలు తెలుసుకొని ప్రతాప్ రెడ్డికి ఈ రోజు నాయకులు చేసే నైతిక హక్కు లేదని చెప్పి ఇంకా ప్రతాప్ రెడ్డి గారు జగన్ మీద అభిమానంతో పార్టీలో కొనసాగుతా ఉన్నామని తెలుసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు చేసే అవినీతి అక్రమాలకి బయట పెట్టి మాట్లాడితే దాన్ని వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పి పార్టీకి అనుమతించి సస్పెండ్ చేస్తారా? ఉండండి, మీరు అది ఉండరు. మళ్ళీ తీసుకొని మళ్ళీ సస్పెండ్ చేసిన వాళ్ళని తీసేసి మీ అవసరాలు వ్యక్తులను మళ్ళీ తీసుకొని పనిచేయడం ఇది సమంజసం కాదు. పెద్దలు మీరు తెలుసుకోవాలని కోరుతా ఉన్నాం. ఏమి మునిగిపోవు, కానీ మీ పరిపాలనలో మన నాయకులు ఎన్నో పనులు చేసిన మీరు సస్పెండ్ చేయడం కాదు, మీ పనులు చేయడం వల్లే 2024లో ఎన్నడూ లేని విధంగా కావల్లో 30,950 పైచీల కోట్లతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ నాయకుల్ని ఇలా విస్మరించి మీ చేతిలో ఉందని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ సమావేశాలు ఎక్కడితో ఆగవు. అల్లూరు మండలంతోనే అన్ని మండలాల్లో సమావేశపరిచి ఈ మా కార్యకర్తల రెడ్డికి అధిష్టానం పెద్దలకి దృష్టికి తీసుకెళ్లి కార్యక్రమమే గాని పార్టీ బలోపేతానికి చేసేదానికి కార్యక్రమమే గాని ఇది వేరే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం కాదని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరి పంచాయతీలో 20-30 సంవత్సరాల నుంచి మేము వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వాళ్ళ ఆయన దగ్గర నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం. ఇవాళ ప్రతాప్ కుమార్ రెడ్డి నాకు ఏం తెలియకుండా మా పదవులు తీసేశాడు. కాబట్టి ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. చూస్తే మణిమా సుబ్బారెడ్డి సస్పెండ్ చేశాడు, మళ్ళీ రెండో పారి తీసుకున్నాడు. నాయకత్వంలో కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ ఈ నిరసనకి శిల్పి, ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసనని మనం జగన్మోహన్ రెడ్డి మనందరం కలిసి పోవాలనుకో మనకొద్దు, మనం చేయలేము. మనం గెలిచిన తర్వాత మనం సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఏ మూల ఏ ఊరు ఎక్కడికి కూడా తెలియని మనిషిని వనిమా కుమార్ తీసుకొని వచ్చి అన్ని పరిచయం చేసి తీసుకుపోయి ఆయన మాటలు నమ్మి మేము ముందుకు వచ్చాం. ఇలా వనిమా కుమార్ని గెలిపించిన ఆయన్ని సస్పెండ్ చేశాడు. ఇవాళ మన కార్యకర్తలు నాయకులు సస్పెండ్ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఒక్కడే ఏమైనా చేస్తారా? చేసి చూద్దాం. మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పోయి విన్నవించుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఒక తాటి మీద మళ్ళీ మా సుకుమార్ నాయకత్వంలో మనం నడవాలా. ప్రథమ నాయకత్వం మనకొద్దు, మనం చేయలేము. మనం చేసినా లాభం లేదు. గెలిచిన పాట మళ్ళీ తీసేస్తాడు. అటువంటి మనిషి మళ్ళీ మా సుకుమార్ రెడ్డి ఇప్పుడు సస్పెండ్ చేశాడు. ఆ రోజే పట్టింది గ్రహణం.
2 మాటలు గెలిపించాడు, 3వ పారి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఒక్కరిని సస్పెండ్ చేసుకుని పోతే ఓట్లేస్తారా? ఏ ఊరు, ఏ పల్లి, ఏ మూల నీకు తెలుసా? నువ్వు గెలిచిన పాటు ఒక్కరికి వచ్చి నువ్వు కార్యకర్తలు కానీ కలుసుకున్నావా? ఒక నాయకుడు కలుసుకున్నావా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకున్నావా? ఎత్తుకోవాలా నువ్వు? ఇవాళ మళ్ళీ మాసం మరి ఫోన్ చేస్తే ఏమన్నా పరిగిస్తున్నాడు, మనిషి చనిపోయినా వస్తున్నాడు, బాగా లేకపోయినా వస్తున్నాడు, ఇవన్న పెళ్ళంటే వస్తున్నాడు, ఇస్తున్నాడు. నీ ఫిరడు ఖాళీగా నీ నాయకత్వం మీద పనిచేయవు. ఈ యొక్క సమయంలో సమావేశానికి ఏర్పాటు కావాల్సినటువంటి సమయం ఆసన్నమే, ఆవశ్యకత ఏర్పడింది. కారణం మీ అందరికీ తెలుసు, ఎవరికి తెలియకునే పరిస్థితి ఏమి లేదు. మనము పడిన కష్టం కార్యకర్తలుగా ఈ 15 సంవత్సరాల్లో ఈ 3 ఎలక్షన్లో మీరు చేసినటువంటి కృషి అజరామరం, ఇది వాస్తవం. కాబట్టి నేను మాట్లాడలేదు, మళ్ళీ ఉంది నాకు ఇంట్రడక్షన్ ఇస్తున్నా. ఏందో మీరు అందరూ కొంచెం అదోలా ఉన్నారు. కార్యకర్తలకు అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టాలని మనం చేస్తున్నాం. ఒక్కసారి ప్లీజ్ క్లాస్. ఈ సభ మన నీరసన సభ అయినా భవిష్యత్తు తరానికి ముందడుగు వేసే సభ. కాబట్టి కార్యకర్తలు మీ యొక్క ఆవేదన, మీ యొక్క బాధ, మీరు పడుతున్నటువంటి కష్టం, మీరు చేస్తున్నటువంటి కృషి, ఈ రోజు మీరు ఫలితం అనుభవిస్తున్నటువంటిది నిన్న గ్రూపుల్లో చూసాం. 3 పర్యాయాలు ఎలక్షన్ కోసం రేత్రిబౌలు కష్టం చేసినటువంటి 6 కార్యకర్తల్ని పార్టీ సస్పెండ్ చేసింది. ఈ వాస్తవం విదితమే, మీ అందరికీ తెలుసు. వారు ఏం తప్పు చేస్తే వారు సస్పెండ్ చేశారో తెలియని పరిస్థితి. ఎందుకంటే వారికి కూడా తెలియదు. వాళ్ళ గ్రూపుల్లో చూసుకొని ఇదేందబ్బా మనం సస్పెండ్ అయ్యాము, వాళ్ళకి వాళ్ళే వివరించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కలిగింది. ఎందుకు కలిగింది ఈ పరిస్థితి? ఏమి అల్లూరు మండలంలో కార్యకర్తలు మీ గెలుపుకు కృషి చేయలేదా? అహర్నిశలు పార్టీ కోసం పనిచేయలేదా? నేను నాయకత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఎందుకు మీరు సస్పెండ్ చేశారని నేను ఖచ్చితంగా నిలదీస్తున్నాం. ఈరోజు పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ఈ విధంగా మీరు సస్పెండ్ చేసుకుంటా పోతే ఒకసారి మీడియాలో చూడండి, ఎంతమంది నాయకులు, ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరూ మీరు సస్పెండ్ చేసుకుంటూ పోతారా? ఈ విధంగా కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీసేటువంటి ప్రక్రియను మనము ముందుకు తీసుకోబోదని విన్నవిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకి అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ వారి యొక్క వేదనని, వారు పడుతున్నటువంటి బాధని మన మీడియా మిత్రుల సమావేశంలో వాళ్ళు వ్యక్తపరచాలని నేను మనవి చేస్తున్నాను. మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి పెద్దగొండ సర్పంచ్ గారు, డాక్టర్ మల్లికార్జున గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ మరొకసారి నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలందరూ, నాయకులు మాట్లాడారు. వారి యొక్క మనోవేదనని కొంతమంది కార్యకర్తలందరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి నిగూఢమైన మర్మాలు అందరి మనసులో ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? అందరూ చెప్పేదానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి కష్టించి పనిచేసినటువంటి కార్యకర్తలు గుర్తించాలని నేను అధిష్టానానికి విన్నవించుకుంటున్నాం. 2029లో జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి మనమంతా ఈ రోజు అహర్నిశలు శ్రమిస్తామని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనకు జగనన్న నాయకత్వంలో జగనన్నే మనకు ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ జగనన్నే కావాలి, జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఒకరోజు అల్లూరులో జగనన్న మాకు దిక్కెవరని ఒక ఫ్లెక్స్ వెలిసింది, మీ అందరికీ విదితమే. ఆ రోజు నేను బాధపడ్డ ఒక కార్యకర్తగా, ఏందబ్బా ఇటువంటి ఫ్లెక్సీ ఉందని. కానీ ఈ రోజు అది 101% నేను జగనన్న మాకు దిక్కెవరు అనే పరిస్థితి మన మండలంలో ఏర్పడింది. మన పదవులు ఇచ్చారు. పదవుల లిస్టు చూస్తే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు కూడా పదవులు రాస్తున్నారు. అందులో
ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది మామూలు దారుణమైన పరిస్థితి కాదు. కష్టం చేసిన కార్యకర్తలకు తెలియదా? అధిష్టానానికి తెలియదా? శ్రమించి పని చేయించి ఓట్లు వేయించుకొని రేపు రోజులు కష్టం చేసాం మేము. 2 ఎలక్షన్లు 3 ఎలక్షన్లు మేము పనిచేసాం. 3 ఎలక్షన్ లో ప్రజలు అంతిమ తీర్పునిచ్చారు. అది జగన్మోహన్ రెడ్డిగా ఇచ్చారు తీర్పు. ఎందుకు మీరు ఈ రోజు కష్టించి పని చేసినటువంటి 6 మంది కార్యకర్తలు ఈ రోజు మీరు సస్పెండ్ చేశారు? ఒకసారి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నేను మనవి చేస్తున్నాను, వారు సస్పెండ్ చేయడం కాదు, మేము మా పదవులకి రాజీనామా చేస్తాము అని ప్రతి ఒక్కరు ఇంకొకసారి చూడండి, మీ రాజీనామా పత్రాలు పైకి పెట్టాలని మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మా పదవులు మాకు వద్దు అని రాజీనామాలు చేసేదానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. జగనన్న నాయకత్వంలో మన రాష్ట్రంలో రామరాజ్య పరిపాలన కోసం 2029లో మనమందరం నడుం కట్టి బిగించాలని మనవి చేస్తున్నాం. ఇది ఇంతటితో ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. ఊరు ఊరు గ్రామ గ్రామాన ప్రతి పంచాయతీలో ప్రతి మండలంలో ఇటువంటి కార్యకర్తల మనోవేద కార్యకర్తలు ప్రారంభమవుతాయి. ఈ యొక్క నాయకత్వాన్ని నిరంకుశమైనటువంటి నాయకత్వానికి నాంది పలికిందాకా మేము అహర్నిశలు నిద్రపోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కార్యకర్తలందరి తరఫున జై జగన్, జై జగన్. 2029లో జగనన్న ముఖ్యమంత్రి చేసుకునేదాకా మేము అహర్నిశలు కృషి చేస్తామని మనవి చేస్తున్నాం. మన్యమాల సుకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన యొక్క సారథ్యంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని నేను మీకు మనవి చేస్తూ ఈ యొక్క కార్యకర్తల మనోభావాన్ని ఈ రోజు మేము జగనన్న దృష్టికి చెలో తాడేపల్లి ప్రోగ్రాం వరకు తీసుకోపోవడానికి ముందున్నాం. చెలో తాడేపల్లి వరకు తీసుకోపోయి ఈ యొక్క ప్రోగ్రామ్ ని జగనన్న దాకా విన్నవించుకునే దానికి ప్రతి ఒక్క కార్యకర్త, ఇది ఒక అల్లూరు మండలమే కాదు, బోగోలు మండలం కావచ్చు, దగదత్తి మండలం కావచ్చు, కావలి కావచ్చు, రూరల్ కూడా కావచ్చు, ప్రతి మండలంలో యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ఆరంభం మాత్రమే. ఈ యొక్క నిరంకుశత్వ పాలనకి కట్టుబడి అయిన దాకా మేము నిద్రపోమని నేను పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై జగన్, జై జగన్. కార్యకర్తలకి, లీడర్లకి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము గత 2012 నుంచి వైఎస్ఆర్సిపిలో సర్పంచ్గా ఫస్ట్, అక్కడి నుంచి 2000 ఇప్పుడు మొన్న మాజీ సర్పంచ్ పదవులని నిర్ణయించాము. ఈరోజు ఈ మనోవేదన కార్యక్రమానికి అందరికీ కూడా మా లీడర్లో మనోవేదనగా బాధపడుతున్నారు. అందరూ కూడా తెలియజేస్తున్నాము. అందరినీ కూడా ఈ విధంగా ఎంతమందిని సస్పెండ్ చేసుకుంటూ పోతారు అని కూడా మనోవేదన చేస్తూ ఈ కార్యక్రమానికి మేమందరం కూడా మనోవేదన కోరుకుంటున్నాం. అల్లూరు మండలం గద్దగుంట పంచాయతీ మాజీ సర్పంచ్ని దాసర మల్లికార్జున. నేను అల్లూరు మండలం వైఎస్ఆర్ కార్యకర్తలు, లీడర్లకి అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ మనోవేదన కార్యక్రమానికి
అదే తీపిచ్చేదయ్యా నాయన సైడ్ తీసుకుంటే ఆ నిరసన మీద పడుతుంది. ఎవరున్నారు? మేము 2 సంవత్సరాలు జగనన్న కోసం ఈరోజు మేము చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేము ఎంతో కష్టపడి ఎంతో 10 జరిగింది. అందువల్ల మా మనోవేదనాన్ని నుంచి మీరు దయచేసి వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాం. చలో తాడేపల్లి రేపు ఈ కార్యక్రమానికి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నిన్న పార్టీలో సస్పెండ్ అయినటువంటి కరేటి దైవాదినులు గారు వారి యొక్క అమూల్యమైన సందేశం. ఒక మాట నేను విన్నాను. సుకుమార్ ఎప్పుడు చెప్తా ఉంటాడు, పార్టీ జెండా మోసింది మొదట నేను దైవాదమ్మ అని చెప్తా ఉంటాడు. అందరికి తెలుసు. ఈరోజు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కావడం జరిగింది. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని 2 నిమిషాలు ఏం